హలో హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ చంద్రి. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. కొందరు సాల్వ్ చేయాలనుకున్న వాళ్ళు సాల్వ్ చేయొచ్చు. బేసిక్ కాన్సెప్టే నేర్పిస్తున్నా, ఓకేనా? లెట్స్ బిగిన్ ద క్లాస్ బిగిన్ చేసే ముందు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఎవరికైనా సాల్వ్ చేయాలనిపించుకుంటే అంటే సాల్వ్ చేయాలని ఉంటే పాస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఒక లేదు అనుకుంటే కంటిన్యూటీగా కాన్సెప్ట్స్ వినండి, కానీ వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, క్వశ్చన్ అనేది నీట్గా చదవాలి ఫస్ట్, ఓకే? ఫస్ట్, సపోజ్ n is an integer such that the sum of digits of n is 2 and 10 to the power of 10 less greater than is less than n and n is less than 10 to the power of 11. The number of different values of n is. అంటే క్వశ్చన్లో ఏమడిగారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్లో ఏమడిగారు అంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగారు? 10 to పవర్ ఆఫ్ 10 నుంచి 10 to పవర్ ఆఫ్ 11 మిడిల్లో డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ వేస్తే 2 వచ్చేది ఎన్ని నెంబర్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగారు. దీనికి సొల్యూషన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాం, ఫర్ సపోజ్ 11 తీసుకుంటున్నాం. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 2. 28 తీసుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత ఇందులో? 10. అంతే కదా? సేమ్ ఇదే కాన్సెప్ట్ పైన 10 టు పవర్ ఆఫ్ 10 నుంచి 10 టు పవర్ ఆఫ్ 11 మిడిల్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ వేస్తే 2 వచ్చే నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో సింపుల్గా 10 టు పవర్ ఆఫ్ 10 అంటే 10 జీరోస్ ఉంటాయి, అంతే కదా? అంటే 1 2 3 4 5 6 7 8 9 10. దీని తర్వాత నుంచి అంటే 11 అంటే ఇంకో జీరోస్ ఎక్స్ట్రా అవుతుంది. సేమ్ యాజ్ దిస్ నెంబర్ ఈ మిడిల్లో సమ్ చేస్తే 2 వచ్చేటట్టు ఎన్ని ఉన్నాయి టోటల్. ఫర్ సపోజ్ ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ 1 అంటే 101 లాగా, అంటే ఇది అంటే 10 lakh 1, ఇది ఎంత? క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది, దాటిపోతుంది. కాబట్టి సో మనం వాల్యూ చెప్పుకుంటే డైరెక్ట్ చెప్తాను. ఇక్కడ 1 పెట్టుకుంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 అవుతుంది. సో ఇక్కడ 1 పెట్టుకుంటే, ఇక్కడ 0 పెట్టేసి ఇక్కడ 1 పెట్టుకుంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మళ్ళీ 2. ఇవి రెండు జీరోస్ పెట్టి ఇక్కడ 1 పెట్టుకుంటే 2. సో ఎన్ని వాల్యూస్ పాసిబుల్? ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని? 10. సో ఆన్సర్ 10 అంటే కాదు. చిన్న లాజిక్, మళ్ళీ ఇందులోనే మళ్ళీ మనకి 2తో కూడా ఒక నెంబర్ వస్తుంది. అంటే 2 0 0 0 0 జీరోస్ అన్నీ సేమ్ జీరోస్ ఉండకుండా ఇక్కడ జీరోస్ తీసిండి, ఇక్కడ దాకా జీరోస్ ఉంటే ఒక 2 ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ 10,000 అనుకుందాం. సమ్ ఆఫ్ డిజిట్స్ 2 ఉంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10,001 10,010 10,100 11,000 ఇలా ఇన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే 1 సో ఇది పెట్టి 4 3 4 జీరోస్ ఉన్నప్పుడు 4 1 2 3 4. మళ్ళీ ఇందులోనే 2,000 కూడా ఒకటి మిడిల్లో ఉంటుంది, దీని తర్వాత ఉంటుంది. అంటే 10,000కి 1 lakh మిడిల్లో. సేమ్ అదేవిధంగా 10 to the power of 10కి 10 to the power of 11కి మిడిల్లో 10 ఉంటాయి. సో ఈ 10 ఉంటాయి, ప్లస్ 2 యూనిట్ లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఇంకోటి ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఎంత? దీని ఆన్సర్ 11. కొన్ని లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి, చూడడానికి ఈజీగా ఉంటాయి, కాకపోతే 99% మనం తప్పు చేయడానికి చాయిసెస్ ఉంటాయి. సో అందుకే ఏం చెప్తానంటే, సింపుల్ ఉండే క్వశ్చన్స్ అన్నీ సింపుల్ కాదు, హార్డ్ ఉండే క్వశ్చన్స్ అన్నీ హార్డ్ కాదు. ఏది కానీ ఆలోచించి చేస్తే అన్నీ ఈక్వల్, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రికరింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1.272727 ఈస్ ఈక్వలెంట్ టు. సో P/Q ఫామ్ అందరికి తెలిసింది అనుకుంటా, మీరు నాకు తెలిసి 7th క్లాస్లో వినుంటారు. P/Q ఫామ్ అనేది, P/Q ఫామ్ అంటే ఏంటి? P/Q ఫామ్లో ఈ రికరింగ్ డిపాజిట్ని ఇలా రాసుకోవచ్చు. నాన్ రికరింగ్ డిపాజిట్ అనేది ఈ రేషనల్ నెంబర్ అనేది మనం డెసిమల్ ఫామ్లో, ఫ్రాక్షన్ ఫామ్లో రాయలేము.
కానీ ఇదేంటి ఇది రేషనల్ నెంబర్ కిందకే వస్తుంది. సో దీన్ని మనం రాసుకోవచ్చు. సో దీని ఇలా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు కానీ పీ/క్యూ ఫామ్లో రాయనంటే ఫస్ట్ మనం 7th క్లాస్లో నేర్చుకున్న ఫస్ట్ బేసిక్ చెప్తున్నా ఏంటండి. x ఈజ్ ఈక్వల్స్ టు 1.2727 డాష్ 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 సో ఆన్. సో రెండు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100x తీసుకుందాం. 100x తీసుకుంటే 100x ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే 127.2727 సో ఆన్ అవుతుంది. సో దీన్ని మైనస్ చేస్తే, అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేస్తున్నాం అంటే 99x ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి ఇది 1 మైనస్ అవుతుంది కాబట్టి 126. 27 పాయింట్స్ తర్వాత సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ 0 అయిపోతాయి. సో x ఈజ్ ఈక్వల్స్ టు 126/99. సో ఇదేనా x ఈక్వల్స్ టు ఏంటిది 1.2727. సో ఇది ఫైనల్ ఏంది x ఈక్వల్స్ టు 126/99. సో ఇలా కూడా చేసుకోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, అంటే ఇలా ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు కాబట్టి ఇదంతా రాసుకోవడానికి. సో దీన్ని సింపుల్గా చేయడానికి పాయింట్ తర్వాత ఎన్ని రికరింగ్ డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో 2 ఉన్నాయి కాబట్టి కింద 99 వస్తుంది. సో పైన ఏ నెంబర్ ఉంది రికరింగ్ 127. 27 రిపీట్ అవుతుంది. ఏ నెంబర్ రిపీట్ అవుతలేదు, 1 రిపీట్ అవుతలేదు. సో 1ని మైనస్ చేయాలి. ఫర్ సపోజ్ 12.2727 ఉందనుకోండి, డాష్ డాష్ అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారు, ఇది పాయింట్ ఇట్ సైడ్ ఉంది. సో దీంతో సంబంధం లేదు. పాయింట్ తర్వాత ఉన్నాయే రికరింగ్ ఉంటాయి. ఓకేనా, పాయింట్ ముందున్న దాంతో సంబంధం లేదు. ఈ 2ని కూడా ఇందులో కలపకండి. ఒకవేళ ఫర్ సపోజ్ 127.27 ఉందనుకోండి, 27 ఉంటే ఇందులో రికరింగ్ ఎన్ని 2 అంతే. 27 కూడా కలపద్దు. 27 కలిపితే మళ్ళీ తప్పు అవుతుంది. ఇట్ సైడ్ డిజిట్స్ అనేది డెసిమల్ ఫామ్లో ఉండేవి మాత్రమే 2727లో రాసుకోవచ్చు. ఓకేనా, ఇవే రిపిటేషన్స్ ఉంటే ఇది కాదు. ఫస్ట్ మీరు చేయాలనుకుంటే ఈ బేసిక్ కాన్సెప్ట్తో కూడా ఇది ట్రై చేయండి. దీన్ని ఇలా రాసుకోవచ్చు అంటే 127 మళ్ళీ నెక్స్ట్ 27 రిపీటింగ్ ఇది కదా 27 రాసి మైనస్ ఏవి రిపీట్ అవుతలేవు, 127 అనేది రిపీట్ అవుతలేదు. మైనస్ 127 బై ఎన్ని రిపీట్ అవుతున్నాయి డిజిట్స్ 299. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఈ నెంబర్ని. ఇంకా సింపుల్ చెప్పాలంటే 127.27 బార్. సో బార్ దేనికి ఉందో అన్ని డిజిట్స్ కింద వస్తాయి, లేని మైనస్ అవుతాయి. ఇది దీనికి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకోటి 116.544 ఉంది. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. వీళ్ళు ఏది రిపీటింగ్ 4 ఒకటే రిపీటింగ్. సో 16.54 బార్. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు 1654 మైనస్ 165. నాన్ రిపీటింగ్ నెంబర్స్ మైనస్ చేసుకోవాలా. ఏది రిపీట్ అవుతుంది 9. 4 అనేది రిపీట్ అవుతుంది. ఎన్ని 1 టైం కాబట్టి 19. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఎన్ని నాన్ రిపీటింగ్ ఉన్నాయి అనుకోండి, ఇది రిపీట్ అవుతుంది, ఇది రిపీట్ అవుతలేదు. సో ఎన్ని నాన్ రిపీటింగ్ ఉన్నాయి, ఒకటి ఉంది. సో 1 0. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది సాల్వ్ చేస్తే వచ్చేది ఫ్రాక్షన్ ఫామ్. సో డెసిమల్ తర్వాత నాన్ రిపీటింగ్ ఉంటే ఎన్ని నాన్ రిపీటింగ్ ఉంటే అన్ని జీరోస్, ఎన్ని రిపీటింగ్ ఉంటే అన్ని 9s, బార్ లేనిదాన్ని ఆ నెంబర్ నుంచే మైనస్ చేసుకోవాలా. సో ఇది దీని యొక్క మెథడ్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ పైన 2-3 ప్రాబ్లమ్స్ పెట్టా. ఈ కాన్సెప్ట్ ఒకవేళ అర్థం అవుతే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఇదే విధంగా దీన్ని బ్యాక్వర్డ్ చేసి వినండి. ఓకేనా, క్లియర్గా చెప్పా. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం చూడండి, మళ్ళీ వినండి. ఓకే, సో దీన్ని కూడా పీ/క్యూ ఫామ్లో రాయమన్నారు. సో మనం ఏం చెప్పాం, సేమ్ ఏం చెప్పాం, రిపీటింగ్ నాన్ రిపీటింగ్ చూసుకోవాలి. సో ఇక్కడ రిపీటింగ్ ఎన్ని 1, నాన్ రిపీటింగ్ ఎన్ని 3. సో మనకు డెసిమల్ తర్వాతనే చూసుకోవాలి కాబట్టి నాన్ రిపీటింగ్ ఎన్ని 2, రిపీటింగ్ ఎన్ని 1. సో 9, నాన్ రిపీటింగ్ 2 ఉన్నాయి కాబట్టి 2 0. సో మనకు పైన ఏంది టోటల్ డిజిట్ రాసుకుంటాం. టోటల్ డిజిట్ ఎంత 2352 మైనస్ నాన్ రిపీటింగ్ డిజిట్స్ 235. ఓకేనా, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది
ఫామ్. 235 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 200 మైనస్ చేస్తే 2152. 2152కి 35 మైనస్ చేస్తే 17. 2152 మైనస్ 35 వేస్తే 17. అంతేనా? ఓకే. 900 కట్ అవుతుందా? 7, 9, 11. సో కట్ 3తో కట్ అవుతలేదు కాబట్టి సో ఇంతే. ఇది పీవైకి ఫామ్ అంటే ఇంతే. దీని సొల్యూషన్ ఇది. ఓకేనా? అర్థమైంది అనుకుంటే ప్రతి ఒక్కరికి. ఇలానే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఫస్ట్ బేసిక్లో ఇలా అడిగేవారు, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా అడుగుతున్నారు. సిపిఓ 2016లో ఇలానే అడిగారు. అండ్ సిపిఓలో కాదు, ప్రతి ఎగ్జామ్లో కామన్ ఇలా అడుగుతున్నారు. సో దీన్ని ఎలా చేసుకోవచ్చు? సింపుల్గా చేసుకోవాలంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ కాదు, మనకు ఆప్షన్స్లో డిఫరెన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో రిపీటింగ్లో ఉంటాయి, లేదంటే పీబైక్యూ ఫామ్లో ఉంటాయి. ఐదర్ రిపీటింగ్ ఫామ్, ఐదర్ పీబైక్యూ ఫామ్. ఏ ఫామ్లో ఉంటే ఆ ఫామ్ బేస్ పైన చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి, మనం 3/9 అంతే కదా, 0.3 మైనస్ 0నే. ఎందుకంటే ఇక్కడ మనకు నాన్ రిపీటింగ్ ఏంది? 0. డెసిమల్ తర్వాత నాన్ రిపీటింగ్ ఉందా? లేదు. రిపీటింగ్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. సో ఒకటి. సో సేమ్ విధంగా అన్ని రాసుకోవచ్చు. సో 6/9 ప్లస్ 7/9 ప్లస్ 8/9 చేస్తే ఎంత వస్తుంది? 6, 9 ఎంత? 9, 16, 24 అంతే కదా. 10, 18, 24. 24/9. 3 3 3 8. సో x is equals to 8/3. దీన్ని ఈ రిపిటేషన్ ఫామ్లో రాసుకోవాలంటే ఎంత? 3 2 6.666 ఓవరాల్. ఇది దీన్ని బార్. ఇది ఒకటి ఆన్సర్, ఇది ఒకటి ఆన్సర్. ఈ రెండింటిలో ఏది ఆప్షన్ ఉంటే అది పెట్టుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఈ ఫామ్లో రాయడం ఇష్టం లేకపోతే కూడా ఇలా రాసుకోవచ్చు. 0.33. 3 సరిపోతాయి, ఎందుకంటే ఇక్కడ ఒకటే కాబట్టి 3 అన్న 2 అన్న తీసుకుంటే సెట్ అవుతుంది. 0.666, 0.777, 0.888. రిపీటింగ్ కంటిన్యూ ఉంటుంది. ఓకేనా? 15, 21, 24. 2 బారో సేమ్ 24 వస్తుంది కాబట్టి 6, 26, 2 బారో 26 అవుతుంది, 2 వస్తుంది. సో 2.66. ఈ 4 అనేది ఎక్కడనో లాస్ట్లో ఉంటుంది, ఎందుకంటే రిపీటింగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి. ఈ రిపీటింగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ 6 వచ్చుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే 2 బారో క్యారీ అవుతుంటుంది కాబట్టి 6 వస్తుంది. ఎక్కడనో ఇన్ఫినిటీ దగ్గర 4 వస్తుంది. సో మనం దీన్ని సింపుల్గా 2.666 జస్ట్ ఎక్కడనో 4 వస్తుంది. ఎక్కడనో తెలియదు కాబట్టి దీన్ని మైన్యూట్ చేసేసి 2.6 బార్ రాసుకోవచ్చుగా. సో మనం ఇలా చేసినా అంతే, ఇలా చేసినా అంతే. కాకపోతే ఇలా చేస్తే సింపుల్గా క్లారిటీగా అయిపోద్ది, ఇలా చేస్తే ఇంత పెద్ద రాసుకోవడం అవుతుంది. ఓకేనా? సో ఇదే క్వశ్చన్ కొంచెం డిఫికల్టీ లెవెల్లో సెట్ చేస్తారు ఎగ్జామ్ పేపర్ వాళ్ళు. అది ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మెయిన్స్లో వచ్చింది, సిజిఎల్ మెయిన్స్లో వచ్చింది. ఓకే, దీన్ని ఎలా చేయాలి? మైనస్ ఉంది, ప్లస్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లస్ సాల్వ్ చేద్దాం. సేమ్ పీబైక్యూ ఫామ్లో రాయకుండా సింపుల్గా ఇలానే సాల్వ్ చేద్దాం. ఎందుకంటే పీబైక్యూ ఫామ్ రాస్తే మనకి ఏంటంటే డినామినేటర్ అనేది అన్నిటిలో సేమ్ ఉండదు. ఇక్కడ ఏముంటుంది? డినామినేటర్లో ఒక 9 ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంటుంది? 2 9లు, ఒక 0 ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంటుంది? ఒక 9, ఒక 0 ఉంటుంది. సో ఒకవేళ ఇవి డివైడ్ అవుతాయి, కొన్ని కావు. సో దీనికన్నా బెస్ట్ ఏంటంటే నేనేం చెప్తాను అంటే ఇంత కాంప్లికేటెడ్ చేయకుండా ఫస్ట్ అడిషన్ యాడ్ చేయండి. అంటే 11.444. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 ఎక్కువ రాసుకోండి. నెక్స్ట్ 22.567 ఇంకోసారి 67 రాసుకోండి, ఎందుకంటే మైన్యూట్ ఎర్రర్స్ ఉండకుండా రాస్తే దీన్ని ఎంత వస్తుంది ఆన్సర్? 11, 10, 11 అంతే కదా. 11, 12 మళ్ళీ సేమ్ 10, 11 సేమ్ 11, 12 10, 11 9, 10 3, 4 3 అంటే ఏ ఫామ్లో వచ్చింది? 34.0121
1 2 అంటే 1 2 అనేది రిపీటింగ్ అవుతుంది. ఇక్కడ ఒక దగ్గర మనకు 1 వచ్చింది కానీ తెలిసింది కదా, లాస్ట్లో మైన్యూట్ వెళ్తే ఇక్కడ 1 వస్తుంది, దాని ముందు సేమ్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని తీసిస్తాం. సో మనకేంది 2 1 2 1 2 1 2 1 అనేది, సారీ 1 2 1 2 1 2 అనేది రిపీట్ అవ్వకుంటూ వెళ్తుంది. సో దీని నుంచి మనం 33.59 మైనస్ చేయాలి. ఏది పెద్దది? 34 పెద్దది కాబట్టి 33 చిన్నది కాబట్టి 33ని కింద రాస్తే 33.5, 9 అనేది రిపీటింగ్ కాబట్టి 9 9 9 9. సో బారో ఎంత? 12 3 10 1 అంతే కదా, 3 10 1 1 11 2 10 1 ఇక్కడ 9 వస్తుంది, 9 వస్తే 4 అంటే మనకి ఏది రిపీట్ అవుతుంది? కొంచెం ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనం ఇంకొక 1 2 తీసుకొని 9 తీసుకుంటే మనకేమొస్తుంది? మళ్ళీ సేమ్ 2, సారీ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, సేమ్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో మనకు రిపీటింగ్ ఏమవుతుంది? 2 1 2 1 అనేది రిపీటింగ్ అవుతుంది. అంటే 4 1 0 పాయింట్, ఇది దీని ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఆప్షన్లో చెక్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్తో కూడా తీసుకోవచ్చు. అంటే 0 డెసిమల్కి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 1 1. సో ఇక్కడ 1 2 1 2 1 2 1 2 అనేది బార్ వస్తుంది. సారీ, ఇది 1 తీసేసింది, ఈ లాస్ట్ మైనస్ ఇస్తే 1 2 1 2 1 2 1 2 1 2 అనేది బార్ వస్తుంది. అలా ఎలా చెప్పానంటే డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ ఉంటాయో చూసుకో. అంటే ఎన్ని బార్ లేని ఎన్ని డిజిట్స్ ఉంటాయో మనకు ఆన్సర్లో కూడా బార్ లేని అన్ని డిజిట్స్ ఉంటాయి. ఓకేనా? బార్ ఉన్నాయి చేంజ్ కావచ్చు కానీ బార్ లేని మాత్రం చేంజ్ కావు డెసిమల్ ఫామ్లో. సో బార్ లేనిది ఒకటే ఉండాలా. సో దాన్ని బట్టి నేను 0.412 అని చెప్పాను. ఓకేనా? ఎగ్జామ్లో ఇంత డిఫరెన్స్ ఏమి ఉండదు. 0.4 1 పెట్టి 2 1 పెట్టి బార్ పెట్టరు, ఇదే ఇస్తారు. ఓకేనా? చూడంగానే అర్థమవుతుంది, కానీ ఆప్షన్ ఎలిమినేషన్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడతో క్వశ్చన్స్ అయిపోయినాయి. పీబైక్యూ ఫామ్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ పీబైక్యూ ఫామ్ అనేది ఈ మధ్య సింప్లిఫికేషన్స్లో అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఓకే, అది ఈజీ. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మన నెంబర్ సిస్టమ్ ఇంకొక 4 క్లాసెస్ ఏమో అవుతాయి, నీట్గా కంప్లీట్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ మనం నెక్స్ట్ క్లాస్లో ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి టోటల్. ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పాను అనుకుంటా, కాకపోతే క్లియర్గా ఒకసారి మనం ఫ్యాక్టర్స్ అనేది ఎలా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అనేది ఒక నీట్గా కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసి అక్కడ ఫ్యాక్టర్స్ అనే దాన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.